ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉప ఎన్నికల వేడి మొదలైంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై వైసీపీ కసరత్తు ప్రారంభించింది. ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు జగన్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం కానున్నారు. నేతలకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. గెలుపు కోసం కూటమి వైసీపీ వ్యూహాలు రచించాయి. అలాగే గెలుపును ఇరు పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేయగా ఇంకా కూటమి అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉప ఎన్నికల వేడి మొదలైంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై వైసీపీ కసరత్తు ప్రారంభించింది. ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు జగన్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం కానున్నారు. నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. గెలుపు కోసం కూటమి వైసీపీ వ్యూహాలు రచించాయి. అలాగే గెలుపుని ఇరు పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేయగా ఇంకా కూటమి అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కన్నబాబు చెప్పండి, విశాఖ ఎమ్మెల్సీ బైపోల్ ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఈ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే విశాఖకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలకంగా మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, విశాఖ వాతావరణం అంతా కూడా అంటే గడిచిన 2 నెలలు కూడా గడవకుంటే, అంటే స్థానిక ఎలక్షన్స్ కాకముందే మరొక ఎలక్షన్ రావడంతో ఒక్కసారిగా విశాఖ నగరం అంతా కూడా వేడెక్కిందని చెప్పాలి. అయితే జీవీఎంసీ స్టాండ్ ఎన్నికలు ప్రాసెస్ కూడా మొదలైందని చెప్పాలి. అయితే టీడీపీకి సంబంధించినటువంటి ఇప్పటికే టీడీపీ అలాగే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ఏదైతే జీవీఎంసీ కార్పొరేటర్స్ అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికల నేపథ్యంలో అయితే సమానంగా ఇరు పార్టీ ఓట్లు అయితే ఉన్నట్లుగా అయితే ఇప్పటి వరకు తెలుస్తుంది. అయితే కూటమికి మద్దతు ఇచ్చే వారిపై కొనసాగుతుంది, కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మొదటి నుంచి నిన్న గడిచిన 2 నెలల కిందట వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ తాలూకా బలం కొంత ఎక్కువగా ఉందంటూ కూడా వాళ్ళైతే ఊహించి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం మారడంతో ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా మారాయని చెప్పుకోవాలి. అయితే జీవీఎంసీకి సంబంధించినటువంటి కేడర్ విషయాల్లో అన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే క్రమంగా కూటమి తాలూకా బలం పెరిగి కూడా అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి కొంత ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తే అర్థమవుతుంది. అయితే ఇరు పార్టీల నుంచి సుమారుగా 20 మంది అభ్యర్థులు అయితే ఇప్పటికీ ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కార్పొరేటర్లు అంతా కూడా శిబిరాలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి విషయంపై నిన్న అర్ధరాత్రి సమయం వరకు కూడా 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో కొంత చర్చలు కూడా జరిగినట్టయితే తెలుస్తుంది. అయితే ఏదైతే ఓటింగ్ కు సంబంధించినటువంటి విషయంలో కొంత దూరంగా సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ గంగారావు కూడా కొంత దూరంగా ఉన్నట్లయితే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వైవిరి పక్షాలకు సంబంధించినటువంటి ఓట్ల కోసం ఇరు పార్టీ నేతలైతే కొంత గట్టిగానే ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు శాలిని. ఓకే, థ్యాంక్ యూ కన్నబాబు.